వెల్కమ్ టు ఉమెన్ స్పెషల్. దిస్ ఈజ్ వైష్ణవి. ఈరోజు మనం ఏం తెలుసుకుందామంటే డైనోషేక్ ఫ్రూట్ జ్యూస్ గురించి తెలుసుకుంటున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే డైనోషేక్ 1 టీ స్పూన్, కట్ చేసిన వాటర్ మిలన్ పీసెస్, గార్నిష్ కోసం డ్రై ఫ్రూట్స్, కావాల్సినంత షుగర్ కంటెంట్ తీసుకోవాలి, వాటర్. ఇది డైనోషేక్. ఇది న్యూట్రిషన్ ఫుడ్. ఈ రోజుల్లో పిల్లలు సమ్మర్కి ఎక్కువ అవుట్డోర్ గేమ్స్ ఎక్కువ ఆడడానికి ట్రై చేస్తారు కదా, అలాంటప్పుడు వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ దగ్గరగా ఉండడానికి ఇది ఎనర్జీ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తారు. సో ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డైనోషేక్ ఫ్రూట్ జ్యూస్ చేసుకుంటాం. ఎలాగో చూద్దాం రండి. ఫస్ట్ ఎంటీ జ్యూస్ జార్ తీసుకోండి. తీసుకుని ఇప్పుడు మనం కట్ చేసిన వాటర్ మిలన్ పీసెస్ని వేసుకోండి. వాటర్ మిలన్ అనే కాదు, ఏ ఫ్రూట్ మీ పిల్లలకి ఏ ఫ్రూట్ ఇష్టమో దాన్ని కన్సల్ట్ చేసి దాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు. వాటర్ మిలన్ కదా, ఏ ఫ్రూట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసుకుంటే మిక్స్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇది ఒక 2 minutes 3 minutes మిక్స్ చేసిన తర్వాత మనం దీనికి కావాల్సినంత షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేయాలి. దాని తర్వాత డైనోషేక్ తీసుకొని తర్వాత ఇది 1 స్పూన్ డైనోషేక్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయాలి. ఇప్పుడు డైనోషేక్ ఫ్రూట్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఒక గ్లాస్లోకి తీసుకుందాం. గ్లాస్లోకి తీసుకుని సర్వ్ చేస్తాం. డైనోషేక్ ఫ్రూట్ జ్యూస్ రెడీ అయింది కదా, గార్నిష్ కోసం మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. రెడీ అయిన డైనోషేక్ ఫ్రూట్ జ్యూస్ ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. చూడడానికి యమ్మీగా ఉంది. టేస్ట్ ఎలా ఉందో కూడా చూస్తాం. సూపర్ ఉంది. ఇది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, వాడండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ ద్వారా మాకు తెలపండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉమెన్ స్పెషల్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.